హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 అనే ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి అందించడం అని జరుగుతుందండి. సో ఇంతకుముందే డిసెంబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి 3 పార్ట్లుగా డివైడ్ చేసి మీకు అందించడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఈ యొక్క డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మీరు విన్నారా అనుకుంటున్నాను. అందులో మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం ఆ ప్రీవియస్ వీడియో చూసి ఈ యొక్క జనవరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో జనవరి మంత్ కూడా నేను 3 వీడియోస్గా డివైడ్ చేసి మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క పర్టికులర్ మంత్లో, జనవరి మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఎవరైనా ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇనిషియేటివ్స్, మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ఇచ్చేయండి. మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క వ్యూస్ను కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో సెషన్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే 1.5xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కస్ అపీల్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిగార్డింగ్ ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్? సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు అండ్ అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు ప్రైమ్ మినిస్టర్కి అపీల్ చేయడం జరిగింది. ఎందుకొరకంటే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ అనేది ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి అడుగుతాడు. సో రీసెంట్గా చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాజ్ అపీల్ టు ద నేషనల్ స్టేటస్ ఫర్ విచ్ ప్రాజెక్ట్ అంటాడు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ఎక్కడున్నది, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఇది మీరు చేయాల్సిన హోంవర్క్ అనమాట. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. రైట్. సో రీసెంట్గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ అని ఇవ్వని అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అపీల్ చేసుకోవడం అని జరిగింది. ఓకేనా? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అని అందజేయడం జరుగుతుందండి సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్రతిభ నేమ్తో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 29 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సెక్షనల్ టెస్టులు ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. విత్ ద ప్రైస్ ఆఫ్ 3000 అందించడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 20 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 1000 రూపీస్. ఓకేనా? సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 6305955532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు యాప్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయ్యి ఈ యొక్క కోర్సుని మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద క్యాబినెట్ సబ్ కమిటీ టు ఎగ్జామిన్ అభయహస్తం అప్లికేషన్స్? సో అభయహస్తం అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా స్పీడప్ చేయడానికి, ఇంకా ట్రాన్స్పరెంట్ మేనర్గా ఉండడానికి క్యాబినెట్ సబ్ కమిటీని వాళ్ళు అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో మనకి చైర్మన్ గాను అండ్ అదేవిధంగా 2 మెంబర్స్ ఉండడం జరిగిందనమాట. సో చైర్మన్గా మనకి బట్టి విక్రమార్క గారు, ఎవరైతే మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు దీనికి చైర్మన్గా వహించడం జరిగింది. ఓకేనా? అండ్ అదర్ 2 మెంబర్స్ వచ్చేసి మనకి మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అండ్ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీంట్లో మెంబర్స్గా ఉండడం జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు దీనికి చైర్మన్గా వహించడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీలో. అండ్ అదేవిధంగా 2 మెంబర్స్ ఎవరున్నారు మనకి శ్రీధర్ బాబు గారు అండ్ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా 2 మెంబర్స్ ఉండడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనకి అడగొచ్చండి, అభయహస్తం అప్లికేషన్ కోసము క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏర్పరచడం జరిగింది. అందులో మెంబర్స్ ఎవరు, చైర్మన్ ఎవరు అని అడుగుతారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. బట్టి విక్రమార్క గారు మనకి చైర్మన్గా ఉన్నారు అండ్ శ్రీధర్ బాబు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందులో మనకి మెంబర్స్గా ఉండడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద కన్వేయర్ ఆఫ్ ద స్పెషల్ కమిటీ ఆన్ ధరణి పోర్టల్ టు రిజాల్వ్ ల్యాండ్ ఇష్యూస్? సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే ధరణి పోర్టల్లో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి. అర్థమవుతుందా? ఆ స్పెషల్ కమిటీ ఏంటని అడుగుతున్నారు. దాంట్లో కన్వేయర్గా ఎవరున్నారు, మెంబర్స్గా ఎవరున్నారు అడుగుతున్నాడు అనమాట. సో ఓకేనా? సో చూద్దాం. సో కన్వేయర్గా మనకి ఎవరు ఉన్నారంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అయిన నవీన్ మిట్టల్ గారు దీనికి కన్వేయర్గా మనకి వహించడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో కన్వేయర్గా ఎవరు ఉన్నారు మనకి నవీన్ మిట్టల్ పర్సన్ ఉండడం జరిగిందండి. హీఈస్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి ముగ్గురు మెంబర్స్గా ఉండడం జరిగిందండి. ముగ్గురు మెంబర్స్ ఎవరంటే మనకి కొండారెడ్డి అండ్ అదేవిధంగా
రేమన్ పీటర్ అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ సునీల్ అండ్ అదేవిధంగా బి మధుసూదన్ గారు. సో మధుసూదన్ గారు కలెక్టర్ అండి, గుర్తుపెట్టుకోండి. సో 3 మెంబర్స్ కాదు, 4 మెంబర్స్, ఓకేనా. సో స్పెషల్ కమిటీ ఏదైతే ధరణి పోర్టల్ మీద ల్యాండ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఏదైతే గవర్నమెంట్ మనకి అపాయింట్ చేసిందో అందులో మనకి కన్వేర్గా మనకి నవీన్ మిట్టల్ గారు ఉంటే మిగతా 4 మెంబర్స్ వచ్చేసి కొండారెడ్డి గారు, రేమన్ పీటర్ గారు, ప్రొఫెసర్ సునీల్ గారు అండ్ మధుసూదన్, వీళ్ళు 4 మెంబర్స్గా ఉండడం జరిగిందనమాట, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో కొండారెడ్డి గారు, రేమన్ పీటర్ గారు అండ్ ప్రొఫెసర్ సునీల్ గారు వీళ్ళేమో మెంబర్స్ అనమాట. ఇంకొక మెంబర్ ఎవరు మనకి మధుసూదన్ గారు, ఓకేనా. అండ్ నవీన్ మిట్టల్ గారు మనకి కన్వేర్గా ఉండడం జరిగింది. ఇక్కడ మనకి కన్వేర్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా గవర్నమెంట్ అనేది ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ధరణి పోర్టల్ ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి టోటల్గా 4 మెంబర్స్ అనేవి అపాయింట్ చేయబడ్డారు విత్ కన్వేర్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నవీన్ మిట్టల్ గారితో అండ్ అదేవిధంగా మిగతా 4 మెంబర్స్ కొండారెడ్డి, రేమన్ పీటర్, ప్రొఫెసర్ సునీల్ అండ్ బి మధుసూదన్, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్కిల్ యూనివర్సిటీస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ స్టేట్? స్కిల్ యూనివర్సిటీస్ దాదాపు ఒక 10 స్కిల్ యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నారండి తెలంగాణ స్టేట్లో. వెరీ ఇంపార్టెంట్. టోటల్గా 3 కంపెనీస్ అనేవి అసోసియేట్ అయి చేయడం జరుగుతుంది. ఆ 3 కంపెనీస్ ఏంటంటే టాటా, మహీంద్రా అండ్ అదేవిధంగా సెంచూరియన్ అనే కంపెనీస్ 3 అసోసియేట్ అయ్యి మనకి చేయడం జరుగుతుంది అనమాట. ఒక 10 స్కిల్ యూనివర్సిటీస్ అనేవి తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడానికి, అర్థమవుతుందా. సో ఈ యొక్క నేషనల్ స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి అంటే నేషనల్ స్కిల్ యూనివర్సిటీస్ బిల్ అనేది మనకి 2015లోనే తీసుకురావడం జరిగింది బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు, అర్థమవుతుందా. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు 2015లోనే నేషనల్ స్కిల్ యూనివర్సిటీ బిల్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో అర్థమవుతుందా. సో ఇందుకు గాను ఈ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఇంకా తీసుకురావడానికి చాలా కండిషన్ ముందుకు రావడం జరిగిందనమాట. అందుకు గాను తెలంగాణలో కూడా ఒక 10 స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొద్దామని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది, ఓకేనా. మనకి ఇండియాలో మనకి ఫస్ట్ నేషనల్ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే మనకి హర్యానాలో చేయడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హర్యానాలో ఇన్ ద ఇయర్ 2016లో మనకి ఫస్ట్ నేషనల్ స్కిల్ యూనివర్సిటీ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ. గుర్తుపెట్టుకున్నానా, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక 10 స్కిల్ యూనివర్సిటీస్ అనేవి తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి టాటా, మహీంద్రా, సెంట్రల్ కంపెనీస్ అనేవి అసోసియేట్ అవ్వడం జరుగుతుంది. సో 2015లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు 2015లో మనకి నేషనల్ స్కిల్ యూనివర్సిటీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీస్ అనేవి చాలా స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. 2016లోనే మనకి హర్యానాలో శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే మనకి కంట్రీలో మనకి ఫస్ట్ నేషనల్ స్కిల్ యూనివర్సిటీ అనమాట, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన తెలంగాణలో ఒక 10 స్కిల్ యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 10 అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఎన్ని అండ్ అదేవిధంగా ఏ కంపెనీస్ అనేవి అండ్ అదేవిధంగా ఎక్కడ మనకి ఫస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ 3 మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పోలీస్ స్టేషన్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ టాప్ 10 పోలీస్ స్టేషన్ 2023? సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజేంద్ర నగర్ తెలంగాణ అండి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ పోలీస్ స్టేషన్కి మనకి ర్యాంక్ అనేది ఫస్ట్ రావడం జరిగింది టాప్ 10 పోలీస్ స్టేషన్ 2023లో అంటే మనకి రాజేంద్ర నగర్, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్? వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద కానీ అండ్ అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుందండి. సో దాని మీద మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ఇంతకుముందు జరిగిన పేపర్ చూస్తుంటే డెఫినెట్గా ఈ యొక్క సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద మనకి క్వశ్చన్ అనేది ఉందండి, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, నేర్చుకొని పెట్టుకోండి, ఓకేనా. సో ఈ యొక్క నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ గాను మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి కేశవులు అండి, ఓకేనా. సో కేశవులు గారు మనకి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఎవరు అపాయింట్ చేశారంటే మనకి తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే వాళ్ళు మనకి ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా హీఈస్ కరెంట్లీ ఆల్సో చైర్మన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ అసోసియేషన్. ఇంటర్నేషనల్
సీడ్ సర్టిఫికేషన్ అసోసియేషన్ కూడా తిను చైర్మన్గా వహించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కె కేశవులు గారు చైర్మన్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గాను అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ అసోసియేషన్కి చైర్మన్గా వహించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పర్సనాలిటీ నేమ్ అనేది. ఓకేనా. సో కె కేశవులు. సో రీసెంట్గా తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ ఫార్మా కంపెనీ మేడ్ ఇట్ టు ద స్టాండర్డ్ అండ్ ద పూస్ డాట్ జోన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్. సో రీసెంట్గా ఈ యొక్క స్టాండర్డ్ అండ్ పూస్ డాట్ జోన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అనేది ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇందులో మనకి ఇండియన్ ఫార్మా కంపెనీ అనేది ఇందులో మనకి లిస్ట్ అవ్వడం జరిగింది. అది కూడా మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన డాక్టర్స్ రెడ్డి ల్యాబొరేటరీ అనేది మనకి ఈ యొక్క లిస్ట్లో మనకి స్థానం సంపాదించుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ has been listed in this first Indian pharma company to feature in this list. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇండియన్ ఫార్మా కంపెనీ ఈ యొక్క లిస్ట్లో లిస్ట్ అవ్వడానికి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ ఫార్మా కంపెనీ ఇది డాక్టర్స్ రిలేటెడ్ ల్యాబొరేటరీ అనేది ఈ యొక్క స్టాండర్డ్ అండ్ పూస్ డాట్ జాన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో మనకి లిస్ట్ అవ్వడానికి డాక్టర్స్ రిలేటెడ్ ల్యాబొరేటరీ అనేది ఫస్ట్ ఇండియన్ ఫార్మా కంపెనీ అన్నమాట చెప్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఫస్ట్ వచ్చే దాని మీద కొంచెం ఫోకస్ చేసి చదువుకోవాలి. ఓకేనా. సో వీటి మీదనే ఎగ్జామినర్ అనే వాడు కూడా కొంచెం ఫోకస్ చేసి చదువుకున్నారా లేదా అనే దాని మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డాక్టర్స్ రిలేటెడ్ ల్యాబొరేటరీ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇందులో మనకి ఈ యొక్క స్టాండర్డ్ అండ్ పూస్ డాట్ జోన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో తన యొక్క స్థానాన్ని సంపాదించడం జరిగింది ఈ యొక్క లిస్ట్లో. అండ్ ఇండియాలోనే ఈ యొక్క ఫార్మా కంపెనీ ఇట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ అనమాట ఈ యొక్క లిస్ట్లో లిస్ట్ అవ్వడం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కన్సల్టెంట్ ఇన్ ద ఏషియన్ డివిజన్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏషియన్ డివిజన్కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున మనకి కన్సల్టెంట్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారో అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి అడప కార్తిక్ అండి. వెరీ ఇంపార్టెంట్. అడప కార్తిక్ గారు ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఫ్రమ్ ఖమ్మం. సో ఖమ్మం నుంచి తిను ఐఏఎస్ ఆఫీసర్ అండి. ప్రజెంట్గా తిను చూస్తే తిను స్పెషల్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్లో. ఎక్కడంటే పంజాబ్లో. ఓకేనా. సో పంజాబ్ గవర్నమెంట్లో మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక స్పెషల్ సెక్రటరీగా తిను వర్క్ చేయడం జరుగుతుంది ప్రజెంట్గా. సో తినే మనకి అడప కార్తిక్ గారే మనకి ఎక్కడ మనకి అపాయింట్ చేయబడ్డారు, ఏషియన్ డివిజన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున మనకి అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా. సో దీని కన్సల్టెంట్గా ఉండడం జరుగుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ ఆఫీస్కి. ఎక్కడుందో మనకి ఢిల్లీలో ఉండడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా, గుర్తుపెట్టుకోండి. సో అడప కార్తిక్ గారు సో రీసెంట్గా మనకి కన్సల్టెంట్ ఇన్ ఏషియన్ డివిజన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అపాయింట్ చేయబడ్డారు. ప్రజెంట్గా తిని స్పెషల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ పంజాబ్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో హీ విల్ సర్వ్ యాజ్ ఏ కన్సల్టెంట్ అట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ ఆఫీస్ ఎక్కడుందంటే దీనికి ఢిల్లీలో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో తను అక్కడ ఉండి కన్సల్టెంట్గా ఉండడం జరుగుతుంది ఏషియా డివిజన్కి. ఓకేనా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక కన్సల్టెంట్ పర్సన్గా అడప కార్తిక్ గారిని అపాయింట్ చేశారు. ఓకేనా. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుండాలని. అర్థమవుతుందా. సో పర్సనాలిటీస్ ఇంతమంది చూస్తుంటే మీకు చాలా వచ్చారు. సార్ ఇంతమందిని గుర్తుపెట్టుకోవాలి సార్, ఏం చేయాలి సార్ అంటే మీ గ్రూప్ 1 పేపర్ అండ్ గ్రూప్ 2 పేపర్ హార్డ్గానే ఉంటుంది నాన్న. ఇది మాత్రం డ్యామ్ షూర్ తప్పకుండా హార్డ్ ఉండబోతుంది. ఎందుకంటే ఫ్యాక్చువల్ డేటా అనేది ఈ మధ్య మనకి చాలా అడుగుతున్నాడు. సో ఇంతకుముందు పేపర్ చూసినట్టుగానే కానీ మనకి ఫ్యాక్చువల్ డేటా చాలా ఉంది. ఓకేనా. సో పర్సనాలిటీస్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ అపాయింట్ చేయబడ్డారు అండ్ స్కీమ్స్ కావచ్చు అండ్ తెలంగాణ సంబంధించిన హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ప్రతిదీ మీకు ఇన్ డీటెయిల్గా అడగండి అన్న. అర్థమవుతుందా. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఈజీగా ఒక 8 to 10 క్వశ్చన్స్ అయినా మనం పక్కా గెస్ చేయొచ్చు. అర్థమవుతుందా. సో తప్పకుండా వస్తాయన్న నమ్మకం నాకైతే ఉంది. అందుకే నేను ఎక్కడ ఏది వదలకుండా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి నేర్చుకొని పెట్టుకోండి. సో మహా అంటే మీకు టోటల్గా మొత్తం అన్ని క్లాసెస్ ఒక 20 hours క్లాసెస్ ఏం అవుతాయి. 20 hours అంటే మీకు మహా అంటే అన్ని వీడియోస్ అన్ని కలిపి కనీసం ఒక 3 days అయినా పట్టదు. సో కనీసం ఒక 3 days కూర్చొని క్లాస్ అని కంప్లీట్ చేసి నోట్ మేకింగ్ అని చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి, కనీసం మీకు ఒక 10 marks అని పెట్టుకోవండి. అర్థమవుతుందా. సో చాలా ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి. అందుకే స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. సో ఎవరైతే తీసుకున్నారో నిజంగా వాళ్ళకి నిజంగా కంగ్రాచులేషన్ అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. అర్థమవుతుందా. రైట్, యూటిలైజ్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ద మౌంటైనర్ ఫ్రమ్ కోలం ట్రైబ్ అపాయింటెడ్ యాజ్ అ తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్. సో తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా కోలం ట్రైబ్ నుంచి ఏ మౌంటైనర్ అపాయింట్ చేయబడ్డారు అని అడుగుతున్నట్టు అనమాట క్వశ్చన్ అనేది. ఆన్సర్ వచ్చేసి మనకి మాధవి కన్నిబాయ్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో మాధవి కన్నిబాయ్ గారు వచ్చేసి మనకి ఆసిఫాబాద్ నుంచి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, సో మాధవి కన్నిబాయ్ ఆసిఫాబాద్ నుంచి అండ్ షీ ఈజ్ అండ్ కోలం ట్రైబ్ నుంచి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అడగొచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. సో అపాయింటెడ్ యాజ్ అ తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం అని జరిగింది. అండ్ షీ ఈజ్ అండ్ మౌంటైనర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఏ ట్రైబ్ అండ్ అంటే తన ఏ కేటగిరీకి సంబంధించిన మౌంటైనర్ అని అనమాట. అండ్ తన పేరేంటి అండ్ తను ఎక్కడి నుంచి ఆసిఫాబాద్ అండ్ దేనికి అపాయింట్ చేయబడ్డారంటే తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్. ఓకేనా? ఈ పాయింట్స్ మీకు గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఇక్కడైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ పర్సనాలిటీ దగ్గరైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేకపోతే తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కాకుండా వేరే పేరు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో ఇటువంటి పాయింట్స్ అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో మాధవి కన్నిబాయ్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. తన ఆసిఫాబాద్, సో కోలం ట్రైబ్ నుంచి మౌంటైనర్ అండ్ అదేవిధంగా తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయబడ్డారు, ఓకేనా? ఈ పాయింట్స్ మీకు గుర్తుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ తెలంగాణ ఆర్టిస్ట్ అండ్ మెటల్ స్కల్ప్చర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాఫ్టింగ్ ద ఫీట్ ఆఫ్ అయోధ్య రామ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయోధ్య రామ్ మందిర్లో ఏదైతే ఉందో అయోధ్య రామ్ గారి యొక్క ఫీట్ని క్రాఫ్ట్ చేసిన పర్సన్ ఎవరు? అది కూడా తెలంగాణ ఆర్టిస్ట్ అండ్ మెటల్ స్కల్ప్చర్ అంట. తను ఎవరంటే పిట్టపల్లి రామలింగాచారి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, పిట్టపల్లి రామలింగాచారి గారు. సో ఈజ్ అన్ తెలంగాణ ఆర్టిస్ట్ అండ్ మెటల్ స్కల్ప్చర్ హూ మేడ్ ద ఫీట్ ఆఫ్ ద అయోధ్య రామ. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్సనాలిటీ నేమ్ ఏంటి? పిట్టపల్లి రామలింగాచారి గారు, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఇనాగ్రేటెడ్ 5 న్యూ గ్యాలరీస్ అట్ సాలార్జంగ్ మ్యూజియం ఇన్ హైదరాబాద్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దిస్ గ్యాలరీస్ అంటున్నాడు. సో సాలార్జంగ్ మ్యూజియంలో మనకి కిషన్ రెడ్డి గారు ఒక 5 న్యూ గ్యాలరీస్ అని ఇనాగ్రేట్ చేయడం అని జరిగిందండి, ఓకేనా? సో చూద్దాం అవి ఏంటంటే ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీ, ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీ, అండ్ నెక్స్ట్ మనకి బిద్రివేర్ గ్యాలరీ, అండ్ అదేవిధంగా ల్యాంప్ చాండిలియర్ గ్యాలరీ, యూరోపియన్ బ్రాంజ్ గ్యాలరీ, యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ. సో ఈ యొక్క 5 గ్యాలరీస్ అనేవి కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అని అటు ఇటు అవ్వచ్చు, బట్ ఈ పాయింట్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్, సో తిని యొక్క 5 గ్యాలరీస్ అనేవి మనకి ఇనాగ్రేట్ చేయడం అని జరిగింది. ఎక్కడ? సాలార్జంగ్ మ్యూజియంలో, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పాయింట్స్ అనేటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అ అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరియేట్. తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరియేటర్కి అడ్వైజర్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి సూర్యదేవర ప్రసన్న కుమార్ అండి. ఇక్కడ ఉంది కదా, సూర్యదేవర ప్రసన్న కుమార్ గారు. తిను మనకి అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీకి మనకి అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, సూర్యదేవర ప్రసన్న కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరియేట్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ శర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ విచ్ కంపెనీ అని అడుగుతున్నాడు. సో ఫార్మర్ చైర్మన్ అయిన టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ శర్మ. సో తను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా తను ఉండడం జరిగిందండి ఆర్ఎస్ శర్మ గారు ఇంతకుముందు. సో తిను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఒక కంపెనీకి అపాయింట్ చేయడం అని జరిగింది. అది ఏంటంటే మనకి సిపాస్ అండి, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఇది కొంచెం ఆప్షన్స్ అని అటు అయ్యాయి. సో సిపాస్ అండి, సిపాస్ ఫుల్ ఫామ్ వచ్చేసి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇది ఒక సర్వీస్ కంపెనీ అండి. తాన్లా ప్లాట్ఫామ్స్, ఇది హైదరాబాద్లో ఆపరేట్ చేయడం అని జరుగుతుంది,
గుర్తుపెట్టుకోండి, ఫార్మర్ చైర్మన్ అయిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ శర్మ గారు ఒక కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం అని జరిగింది. ఆ కంపెనీ ఏంటంటే సిపాస్ అండి. సిపాస్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇది ఒక సర్వీస్ కంపెనీ అండి. దట్ ఈస్ తాన్లా ప్లాట్ఫామ్. ఈ యొక్క తాన్లా ప్లాట్ఫామ్ అనేది మన హైదరాబాద్లో ఆపరేట్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి ఒక ఆర్ఎస్ శర్మ అనే పర్సనాలిటీ నేమ్ అనేది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్? తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్కి ఎవరు ఎలెక్ట్ చేయబడ్డారు చైర్మన్గా అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి బి కృపాకర్ రెడ్డి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు చాలా పర్సనాలిటీస్ వస్తున్నాయి, ఏం కంగారు పడకండి. నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు జస్ట్ కేక్ వాక్ లాగా అయిపోతుంది. అర్థమవుతుందా? బి కృపాకర్ రెడ్డి గారు తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్కి చైర్మన్గా ఎలెక్ట్ చేయబడ్డారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ పారాలిథిక్ క్వార్ట్జైట్ టూల్స్ డిస్కవర్డ్ ఫాలోయింగ్ ద రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ ద ములుగు డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? సో రీసెంట్గా ములుగు డిస్ట్రిక్ట్లో మనకి ఫ్లడ్స్ అనేవి రావడం వల్ల అక్కడ ఒక ఫ్రెష్ డిస్కవరీ అనేది కనుగొనడం జరిగింది. సో అక్కడ ఏం చేశారంటే పారాలిథిక్ క్వార్ట్జైట్ టూల్స్ అనేవి కనుగొనడం జరిగింది. సో టోటల్గా ఫ్లడ్స్ రావడం వల్ల వాటర్ అనేది ఫ్లో వల్ల సో టోటల్గా ఎండిపోయిన తర్వాత వాళ్ళకి ఒక శాండ్ బెడ్ మీద కొన్ని కనిపించడం జరిగింది. లైక్ టూల్స్ ఆఫ్ హ్యాండ్ యాక్సెస్ కానీ హ్యాండ్ యాక్సెస్, సో ఇట్లాంటి టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి వాళ్ళకి కనిపించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఎక్కడ కనిపించిందంటే గురువుల అండ్ భూపతిపురం ఈ విలేజెస్ మధ్యలో మనకి కనిపించడం జరిగింది. ఇక్కడ ఉంది, ములుగు డిస్ట్రిక్ట్లో ఉందండి. సో రీసెంట్గా ములుగు డిస్ట్రిక్ట్లో ఫ్లడ్స్ రావడం వల్ల పారాలిథిక్ క్వార్ట్జైట్ టూల్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ములుగు డిస్ట్రిక్ట్లో ఏ విలేజెస్లో అంటే ఏ విలేజెస్లో అంటే గురేవుల అండ్ భూపతిపురం విలేజెస్లో. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఏ టూల్స్ అడుగుతాడు మనకి పారాలిథిక్ క్వార్ట్జైట్ టూల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ గవర్నమెంట్ ఐటీఐస్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ విల్ టాటా టెక్నాలజీస్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టు? సో టోటల్గా గవర్నమెంట్ చేతిలో 65 గవర్నమెంట్ ఐటీఐస్ అని ఉన్నాయండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్గా గవర్నమెంట్లో 65 ఐటీఐస్ ఉండమని జరిగింది ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో టాటా టెక్నాలజీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఐటీఐస్ని కొంచెం టేకప్ చేయడం అని జరిగిందనమాట. సో వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఫర్ ద ఎంప్లాయ్మెంట్ పర్పస్. సో ఈ 65లో టాటా టెక్నాలజీ వాళ్ళు మనకి 50 ఐటీఐస్ని సెలెక్ట్ చేసుకోవడం అని జరిగింది. ఓకేనా? సో ఒక 50 ఐటీఐ కంపెనీస్లో మనకి యూత్కి టెక్నాలజీ మీద ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసము ఒక 50 ఐటీస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ చేతిలో ఎన్ని ఐటీఐస్ ఉన్నాయి అండ్ టాటా టెక్నాలజీస్ వాళ్ళు ఎన్ని అనేవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అండ్ ఏ కంపెనీ అనేది తీసుకున్నది కూడా అడుగుతాడు. అర్థమవుతుందా? సో టాటా అని కాకుండా మనకి మహీంద్రా అనే వేరే కంపెనీ అని మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా టాటా టెక్నాలజీ వాళ్ళు మనకి గవర్నమెంట్ దగ్గర ఉన్న 65 ఐటీఐస్లో 50 ఐటీఐస్ అనేది తీసుకొని యూత్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఏమైనా జరుగుతుంది ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ హౌసెస్ ఆర్ అండర్ 200 యూనిట్స్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? సో తెలంగాణ స్టేట్లో 200 యూనిట్స్ కన్నా పవర్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఎన్ని హౌసెస్ ఉన్నారో అడుగుతున్నారు. సో రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? సో 200 యూనిట్స్ కన్నా ఎవరైతే పవర్ కన్సంప్షన్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ బిల్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెర్చ్లో వాళ్ళు ఎప్పుడైతే సర్వే చేశారో దాదాపు దేర్ ఆర్ 5 lakh crore ఆఫ్ హౌసెస్ అనేవి 200 యూనిట్స్ అనేవి ఉండడం జరిగిందని చెప్తున్నారు అనమాట. అర్థమవుతుందో దాదాపు 5 lakh crore హౌసెస్ అనేవి 200 యూనిట్స్ కన్నా తక్కువనే అండర్లోనే మనకు ఉన్నదని చెప్పడం జరుగుతుంది యొక్క డేటా అనేది. ఓకేనా? సో నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది అడుగుతాడు. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా మనకి మెయిన్స్లో అడిగితే మాత్రము ఇటువంటి డేటా అనేది మీకు ప్రొవైడ్ చేస్తే మంచి ఈ వాల్యూ అడిషన్ ఉంటుంది మీకు మార్క్స్ రావడానికి. అర్థమవుతుందా? సో రీసెంట్గా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏవైతున్నా స్కీమ్స్లో మీరు 200 యూనిట్ సంబంధించిన పవర్ కన్జంప్షన్ వాడుతుంటే అప్పుడు మీరు ఒక పాయింట్ అనేది 5 lakh crore హౌసెస్ అనేవి అండర్ ద 200 యూనిట్స్ అనే హౌసెస్ అని పెట్టేస్తే మీకు ఒక మంచి వాల్యుయేషన్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి పాయింట్స్ అనేటివి మెయిన్స్లో ఎక్కడ వాడాలి, ప్రిలిమ్స్లో ఎట్లా అడుగుతారు అనేది మీరు కొంచెం అనలైజ్ అనేది చేసుకోవాలన్నా. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి ఫ్యాక్చువల్ డేటా అనేది మీ మెయిన్స్లో కనిపిస్తే ఎగ్జామినర్కి మంచి మార్క్స్ అనేవి మీకు ఫెచ్ అవుతాయి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇటువంటి డేటా అనేది మెయిన్స్లో ఎట్లా వాడవచ్చు, వాళ్ళు ఎలా అడగవచ్చు, సో ప్రిలిమ్స్లో ఏ విధంగా అడగవచ్చు మీరు ఆలోచించాలండి. ఆ థాట్ ప్రాసెస్లో మీరు మిమ్మల్ని ఉంచాలన్నదే నా
పని అనమాట. అర్థమవుతుందా? సో జస్ట్ చదువుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ ఎగ్జామినర్ ఎలా కండక్ట్ చేస్తారు ఈ క్వశ్చన్ ఇస్తే అనే దాని మీద థాట్ ప్రాసెస్ అనేది మీకు ఉండాలి. అర్థమవుతుందా? సో అప్పుడే మీరు ఒక రేస్లో చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు, ప్రిపరేషన్ అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ రూట్ ఆఫ్ ద న్యూ ఇండస్ట్రియల్ కారిడార్ దట్ ద తెలంగాణ గవర్నమెంట్ హాస్ ఆస్క్డ్ ద సెంటర్ టు అప్రూవ్? సో తెలంగాణ గవర్నమెంట్ అనేది సెంటర్కి అప్రూవ్ చేయమని చెప్పేసి అడిగిందంట. ఏంటి? ఒక న్యూ ఇండస్ట్రియల్ కారిడార్ని మాకు ప్రపోజ్డ్ రూట్ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేయండి అని చెప్పేసి సెంటర్కి అడగమని జరిగింది. ఆ న్యూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటంటే, సో తెలంగాణ గవర్నమెంట్ ఆస్క్డ్ ద సెంటర్ టు అప్రూవ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ కారిడార్ బిట్వీన్ హైదరాబాద్ టు విజయవాడ అండి. ఓకేనా? సో వయా మిర్యాలగూడ. మిర్యాలగూడ ఆ ఏరియా నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడకి ఒక న్యూ ఇండస్ట్రియల్ కారిడోర్ అనేది ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా సెంటర్కి అప్రూవ్ చేసుకోమని చెప్పేసి అడిగిందంట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ వాటి మీద మనకు అడగాలంటే ఇటువంటి వాటి మీద అడుగుతాడు. సో రీసెంట్గా ప్రపోజ్ చేసిన న్యూ ఇండస్ట్రియల్ కారిడోర్ ఆ రూట్ ఏంటి అని అడుగుతాడు. హైదరాబాద్ టు విజయవాడ, అండ్ హైదరాబాద్ టు విజయవాడ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ వయా మిర్యాలగూడ ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. మీకు హైదరాబాద్ టు విజయవాడ అని ఇచ్చేసి వయా మిర్యాలగూడ కాకుండా వేరే ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు నీతి ఆయోగ్స్ డిస్కషన్ పేపర్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ తెలంగాణ వాజ్ ప్రొజెక్టెడ్ టు మల్టీ డైమెన్షనల్ పూర్ ఇన్ 2022-2023? మీరు ఇక్కడ చేయాల్సిన కొంచెం హోంవర్క్ ఏంటంటే, సో నేను చెప్పొచ్చు బట్ మీరు కొంచెం రీసెర్చ్ చేయండి. అసలు మల్టీ డైమెన్షనల్ పూర్ అంటే ఏంటి, ఏ డైమెన్షన్స్లో తనని మల్టీ డైమెన్షనల్ పూర్ అంటున్నాం అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎకానమిక్స్లో మీరు తెలంగాణ ఎకానమీ మీరు చదివితే మీకు పావర్టీ కానీ లేకపోతే లైక్ ఇండెక్సెస్ కానీ అవన్నీ అడుగుతానన్నా. సో మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఒక ఇండెక్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో అక్కడ మీకు ఈ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, మల్టీ డైమెన్షనల్ పూల్ అని ఏ డైమెన్షన్స్లో అంటాం అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. అయితే రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఒక డిస్కషన్ పేపర్ మీద తెలంగాణ పాపులేషన్ అనేది మల్టీ డైమెన్షనల్ పూర్గా ఎంత పర్సెంటేజ్ ఉన్నారని అడుగుతున్నాడంట. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, మనకి 2022 నుంచి 2023 వరకు ఈ యొక్క హెడ్ కౌంట్ రేషియో దాదాపు 3.76% పాపులేషన్ అన్న వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నారని చెప్తుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా 2019 నుంచి 2021 వరకు తెలంగాణలో మనకి పాపులేషన్ వచ్చేసి 5.88% వాళ్ళు మల్టీ డైమెన్షన్లో ఉండమని చెప్పింది. అండ్ అదే నీతి ఆయోగ్ డిస్కషన్ పేపర్లో 2015 నుంచి 16 వరకు చూసుకుంటే తెలంగాణ పాపులేషన్ వచ్చేసి 13.18% వాళ్ళు మల్టీ డైమెన్షన్స్లో పూర్ణమని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో నీతి ఆయోగ్ రీసెంట్గా మనకి డిస్కషన్ పేపర్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా సిన్స్ 2005 to 2061 అని చూసుకుంటే ఎప్పుడు తెలంగాణ గురించి మనకి చెప్పడం జరిగింది. సో 2015 నుంచి 16 చూసుకుంటే 13.18%, 2019 నుంచి 21 చూసుకుంటే 5.88%, 2022-23 నుంచి చూసుకుంటే 3.7% మల్టీ డైమెన్షనల్ పూర్ ఉన్నారని తెలంగాణ పాపులేషన్ అని చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 22 నుంచి 23 అడుగుతున్నాడు కాబట్టి సో 3.76% అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు డేటా అనేది అనలైజ్ చేయాలి. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి డేటా అనేది మీకు మెయిన్స్లో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అర్థమవుతుందా? సో మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి డేటా అనేది మీరు కోడ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడ యూజ్ చేయాలని చెప్పేసి అకార్డింగ్ టు ద క్వశ్చన్ అడిగిన విధంగా అక్కడ ఈ డేటాను మనం ప్రొవైడ్ చేయొచ్చా లేదా అనేది కొంచెం చూసుకోవచ్చు. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, ప్రిలిమ్స్కి ఏ విధంగా అడుగుతాడు, మెయిన్స్కి ఏ విధంగా అడుగుతాడు. సో అలా మీరు ఇప్పుడే అనలైజ్లో పడిపోండి. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 2022 నుంచి 23 అడిగాడు కాబట్టి 3.76%. అదే 2019 నుంచి 21 అడిగితే మనకి 5.88% అయ్యేది. అదే 2015 నుంచి 15 అడిగితే మాత్రం 13.18% అయ్యేది. అర్థమవుతుందా? సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇచ్చిన ప్రకారంగా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగా కొంచెం బీ ఇన్ ఏ పీస్, టేక్ ఏ డీప్ బ్రీత్, కొంచెం పీస్గా ఉండి మైండ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఏం యాంగ్జైటీ లేకుండా నిమ్మలంగా ప్రశాంతంగా చదివి పెట్టాలి ఆన్సర్. మీకు అర్థమవుతుందా? సో మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఏంటంటే ఆ యాంగ్జైటీ వచ్చేస్తుంది. మనం అరే కరెక్ట్ పెట్టేస్తున్నామన్న థాట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒకటేసారి వారి కరెక్ట్ అడిగే దగ్గర నాట్ కరెక్ట్ అడుగుతాడు. మిమ్మల్ని
జస్ట్ ట్రికీ చేయడానికి, అర్థమవుతుందా? సో బీ ప్రెజెన్స్ అండి, అర్థమవుతుందా? సో ప్రెజెన్స్ మైండ్ పెట్టుకొని మీరు క్వశ్చన్స్ అనేవి చేయాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ అ న్యూ సీఎండీ ఆఫ్ సౌత్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ? సో న్యూ సీఎండీగా సౌత్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎవరు ఛార్జ్ తీసుకున్నారని అడుగుతున్నాడు అన్న. ఆన్సర్ వచ్చేసి ముషరఫ్ ఫరూకీ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ముషరఫ్ ఫరూకీ గారు హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ అ న్యూ సీఎండీ ఆఫ్ ద సౌత్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద స్టేట్ యావరేజ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇన్ తెలంగాణ ఇన్ డిసెంబర్ 2022 అండ్ డిసెంబర్ 2023 రెస్పెక్టివ్లీ? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క వాటర్ లెవెల్ దాని మీద తప్పకుండా మనకు క్వశ్చన్స్ వస్తాయండి, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ దాని మీద, ఓకేనా? సో దాదాపు చూసుకుంటే డిసెంబర్ 2022లో మనకి వాటర్ లెవెల్ వచ్చేసి మనకి ఎంత ఉందంట, 5.32 ఉండమని జరిగింది, ఓకేనా? సో యావరేజ్ వాటర్ గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మనకి డిసెంబర్ 2022లో 5.32 మీటర్స్, ఓకేనా? సో ఇదే మనకి డిసెంబర్ 2023కి 6.8 మీటర్స్ అవడం జరిగిందనమాట. సో దాదాపు ఎంత పడిపోయింది, 1.47 మీటర్స్ అనేది పడిపోవడం జరిగిందనమాట. సో ద వాటర్ లెవెల్ హాస్ ఫాలెన్ టు ఎ డెప్త్ ఆఫ్ 1.47 మీటర్స్, అర్థమవుతుందా? సో ఈ యొక్క వాటర్ లెవెల్ ఏవైతుందో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంక్రీజ్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ద వాటర్ లెవెల్ హాస్ స్లైట్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ములుగు, ఆదిలాబాద్ అండ్ మంచిర్యాల. సో ఈ యొక్క పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో మనకి వాటర్ లెవెల్స్ అనేవి, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయని చెప్పడం జరుగుతుంది, అర్థమవుతుందా? సో ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి దిగుతాయి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. డిసెంబర్ 2022లో మనకి యావరేజ్ వాటర్ లెవెల్ వచ్చేసి 5.32 మీటర్స్ అయితే డిసెంబర్ 2023కి వచ్చేసి మనకి 6.80 మీటర్స్ అవడం జరిగిందనమాట. సో 1.47 మీటర్స్ అనేది డిక్రీజ్ అయింది, అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, వాటర్ లెవెల్ హాస్ ఫాలెన్ టు ఎ డెప్త్ ఆఫ్ 1.47 మీటర్స్. కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో లైక్ ములుగు, ఆదిలాబాద్ అండ్ మంచిర్యాలలో వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకి 5.32 మీటర్స్ ఏమో మనకి డిసెంబర్ 2022 అయితే 6.08 మీటర్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 2023. ఎన్ని మీటర్స్, 1.47 మీటర్స్ అనేవి డిక్రీజ్ అయింది వాటర్ లెవెల్ అనేది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ అవార్డెడ్ అండ్ హానరీ డాక్టరేట్ టు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఫర్ సక్సెస్ఫుల్లీ క్యారింగ్ ఆఫ్ ద చంద్రయాన్ 3 మిషన్? సో చంద్రయాన్ 3 మిషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం అని జరిగింది. అప్పుడు ఇస్రోకి మన చైర్మన్గా ఎవరు వహించారు, ఎస్ సోమనాథ్ గారు ఉండమని జరిగింది. సో ఏ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క ఇస్రో చైర్మన్ అనే ఎస్ సోమనాథ్ గారికి ఒక హానరీ డాక్టరేట్ అనేది అవార్డ్ చేయడం అని జరిగిందని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అండ్ దట్ ఈస్ JNTH. సో JNTU వాళ్ళు ఈ యొక్క అవార్డు అనేది ప్రజెంట్ చేయడం అని జరిగిందనమాట. సో JNTU in Telangana awarded an honorary doctorate to ISRO Chief S. Somanath, who successfully carried out the Chandrayaan 3 mission. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిన ఇక్కడ హోంవర్క్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో మనకి చంద్రయాన్ మిషన్ 1 అయింది, చంద్రయాన్ 2 అయింది, చంద్రయాన్ 3 అయింది. సో మీరు ఏం చేయాలంటే చంద్రయాన్ 1 ఉన్నప్పుడు మనకి ఎవరు మనకి చైర్మన్గా ఉన్నారు ఇస్రోకి, అండ్ చంద్రయాన్ 2కి ఎవరున్నారు, అండ్ చంద్రయాన్ 3కి ఎవరున్నారు అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేసి చదువుకోండి. ఎందుకంటే చంద్రయాన్ 3 అనేది చాలా సక్సెస్ఫుల్ అవడం వల్ల ఇప్పుడు చంద్రయాన్ 1 మీద, 2 మీద, 3 మీద కూడా అడగొచ్చు. చంద్రయాన్ 1కి డిఫరెన్సెస్ ఏంటి, చంద్రయాన్ 2కి డిఫరెన్సెస్ ఏంటి, చంద్రయాన్ 3కి డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు ఫెయిల్ అయింది, చంద్రయాన్ 2కి ఫెయిల్ అవడం అని కారణం ఏంటి. అండ్ ఇంకొక పాయింట్ అంటే చంద్రయాన్ 3 ఎప్పుడైతే సక్సెస్ అయిందో కొన్ని ల్యాండ్ మార్కింగ్ పాయింట్స్ అనేవి పెట్టి వాటికి నేమ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? సో ఎక్కడైతే చంద్రయాన్ 3 రోవర్ అనేది ల్యాండ్ ఉందో దానికి ఒక పాయింట్ ఇవ్వడం కానీ, సో అవన్నీ మీకు తెలుసని అనుకున్నాను, రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది. ఆ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి, అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు చంద్రయాన్ 1, 2, 3కి ఎప్పుడు ఏ టైంకి చైర్మన్గా ఎవరు వహించారనే దాని మీద మీరైతే కొంచెం నోట్ చేసుకొని పెట్టుకొని మనకి మ్యాథ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ఒక ఓవరాల్ అప్రోచ్ అనేది మీ మైండ్ అనేది రన్ అవుతూనే ఉండాలి. ఒక్కసారిగా చంద్రయాన్ 3 మిషన్ వచ్చిందా, అసలు ఏంటి, అసలు ఎందుకు దాంట్లో ఉన్న టోటల్గా పార్ట్స్ ఏంటి, దాంట్లో ఫ్యూయల్ ఏం వాడారు అనేది టోటల్, దాని యొక్క లాంచ్ వెహికల్ ఏంటి, టోటల్గా అవన్నీ మీరు చదువుకోవాలని, అర్థమవుతుందా? సో టోటల్ హిస్టరీ అంతా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మీకు దీంట్లో నుంచి క్వశ్చన్ అనేది అంటే మీకు క్వశ్చన్ అనేది పోదు, ఇంకా అక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు, అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మిమ్మల్ని ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్లో పడేయాలన్నదే నా ఇంటెన్షన్, అర్థమవుతుందా? సో ఒక థాట్ ప్రాసెస్లో పడిపోయారు అనుకోండి, డెఫినెట్గా మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు, ఏది ఇంపార్టెంట్ కాదనేది కూడా మీకు డెవలప్ అవుతుంది, ఓకేనా? రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఫార్మర్ విలేజెస్ విల్ బి ఎస్టాబ్లిష్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫార్మసీ ఇన్ తెలంగాణ. సో టోటల్గా 10 ఫార్మర్ విలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో తెలంగాణ స్టేట్లో. సో ఈ యొక్క నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 10 ఫార్మర్ విలేజెస్ విల్ బి ఎస్టాబ్లిష్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫార్మసీ ఇన్ తెలంగాణ స్టేట్, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ 2024 టు బి ఆర్గనైజ్డ్ ఇన్ హైదరాబాద్. సో ఈ యొక్క 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ 2024 ఏదైతే ఉందో ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు సార్ అంటే ఇట్ వాజ్ జాయింట్లీ ఆర్గనైజింగ్ అండి. ఎవరెవరు మనకి JNTH అండ్ అదేవిధంగా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ JNTH వాళ్ళు జాయింట్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ 2024 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా ఒక థీమ్ అనే దాని మీద హెల్డ్ అవుతుందండి. ఆ థీమ్ ఏంటంటే స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ బ్రిడ్జింగ్ ద గ్యాప్ విత్ స్పేస్ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమ్ ఏంటి? స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ బ్రిడ్జింగ్ ద గ్యాప్ విత్ సస్టైనబిలిటీ. ఈ యొక్క థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది కూడా హైదరాబాద్లో మనకి జరిగిందనమాట, అందుకే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అర్థమైందా? సో ఈ యొక్క 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ 2024 ఏదైతే ఉందో జాయింట్గా మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది బై JNTH అండ్ ద సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దీనికి థీమ్ ఏంటి? స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ బ్రిడ్జింగ్ ద గ్యాప్ విత్ స్పేస్ టెక్నాలజీ. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అకార్డింగ్ టు NCRB 2022 స్టాటిస్టిక్స్ విచ్ ఇండియన్ స్టేట్ హాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ 2022? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి, ఓకేనా. సో తెలంగాణ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ కంట్రీ అట్ దాదాపు 15,297 క్రైమ్స్ అనేవి అయ్యడం జరిగింది ఇన్ ద ఇయర్ 2021 అని చెప్తుంది NCRB 2022 స్టాటిక్స్ అనేది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిండ్యాల లక్ష్మీప్రియ ఫ్రమ్ హన్మకొండ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ విచ్ కేటగిరీ ఆఫ్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024. సో ఈ యొక్క ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 ఏదైతే ఉందో ఇది రిపబ్లిక్ డే సెలబ్రేషన్ భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఈ యొక్క పిండ్యాల లక్ష్మీప్రియ ఫ్రమ్ హన్మకొండ ఏ కేటగిరీలో మనకి ఒక అవార్డు రావడం అని జరుగుతుందని అడుగుతున్నారు. సో టోటల్గా మనకి 7 కేటగిరీస్లో ఈ యొక్క అవార్డ్స్ అని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణకు చెందిన పిండ్యాల లక్ష్మీప్రియ గారికి ఏ కేటగిరీలో మనకి అవార్డు రావడం జరిగింది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్? ఆప్షన్స్ చూడండి, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో నాకు అనేది ఆన్సర్ చేయండి, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో నాకు కామెంట్ సెక్షన్లో అనేది పార్టిసిపేట్ చేయండి, ఒక పర్టికులర్ క్వశ్చన్కి నాకు ఆన్సర్ అనేది చేయండి, నేను చూస్తాను. తప్పకుండా నెక్స్ట్ సెషన్లో కూడా ఈ యొక్క క్వశ్చన్ సంబంధించి నీకు ఆన్సర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా థ్యాంక్ యూ అండి ఓపికగా నా క్లాస్ విన్నందుకు. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే విధంగా మంచి కంటెంట్తో వస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలండి. వితౌట్ నోట్ మేకింగ్ యూ కాంట్ ఏమంటారు రివిజన్ చేయడానికి మీకు కష్టమవుతుందన్నమాట. సో దయచేసి మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు చాలా పర్సనాలిటీస్ వస్తున్నాయి అండ్ చాలా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఈ పర్సనాలిటీస్ కావచ్చు మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనకి మారే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి మనకి మారుతూ ఉంటాయి. సో దయచేసి ఈ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే పర్సనాలిటీస్ కానీ ఎవరైతే ఉన్నారో మనకి వచ్చేటివి మన నెక్స్ట్ మంత్లో కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అప్డేట్ ఉండాలన్నమాట. సో దయచేసి ఈ ఒక్క మాటని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది మనకి జనవరి మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనమాట, అర్థమవుతుందా? సో జనవరి మంత్లో వచ్చిన అపాయింట్మెంట్స్ కాబట్టి జనవరి మంత్లో వచ్చిన పాయింట్స్ కాబట్టి ఇవన్నీ దయచేసి నోట్ చేసుకొని పెట్టుకోండి. మంత్ వైజ్గా మీకు కూడా ఒక్కొక్క మంత్కి 3 క్లాసెస్గా డివైడ్ చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది, ఓకేనా. రైట్ అండి, రైట్. ఈ యొక్క క్వశ్చన్కి నాకు కామెంట్ సెక్షన్ ఆన్సర్ చేయండి, నేను నెక్స్ట్ సెషన్లో మీకు కలుస్తాను. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.